ఈరోజు మనం అందరం కూడా పొట్టి శ్రీరాములు గారి యొక్క 121 జయంతి ఉత్సవాలు జరుపుకోవడానికి సమావేశమయ్యాం. మొన్నే మనం ఆత్మార్పణ దినోత్సవాన్ని కూడా పెద్ద ఎత్తున నిర్వహించుకున్నాం. ఎందుకంటే జనం కోసం, తెలుగు జాతి కోసం బ్రతికిన వ్యక్తి అమరజీవి పొట్టి శ్రీరాములు గారు. ఎంతో మంది పుడతారు కానీ కొంతమంది చరిత్రలో మిగిలిపోతారు. తెలుగు వారి చరిత్ర ఉన్నంత వరకు పొట్టి శ్రీరాములు గారు గుర్తుంటారు. ఆయన చేసిన త్యాగ ఫలితమే భాషా ప్రయుక్త రాష్ట్రాలకు నాంది పలికింది. అంత మునుపంతా కూడా బ్రిటిష్ వారి పీరియడ్లో మనం ఒకసారి చూస్తే ఆ రోజుల్లో వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ కోసం ఆలోచించి ప్రజల మనోభావాల ప్రకారం పరిపాలన చేయలేదు. అది వ్యాపారం కోసం చేసిన పరిపాలన. ప్రజాస్వామ్యం కాకుండా రాజ్యాధికారంతో ప్రజల్ని ఇబ్బంది పెడుతూ డబ్బులు వసూలు చేసుకుంటూ ఇక్కడ సంపద బ్రిటన్ పంపించేవాళ్ళు. అలాంటి విదేశీ పరిపాలన. స్వాతంత్రం వచ్చింది, కలలు కన్నాం. కలలో కన్న తర్వాత ఒక ప్రగాఢమైనటువంటి ఆత్మాభిమానం కూడా వచ్చింది. ఆ రోజు మనం అందరం మెడ్రాస్లో ఉండేవాళ్ళం. అంటే బ్రిటిష్ వాళ్ళు చేసింది కొన్ని ప్రెసిడెన్సీస్ పెట్టుకున్నారు. ఢిల్లీ కేంద్రంగా దేశం మొత్తం, మెడ్రాస్ ఒకటి, లేకపోతే కలకత్తా, మహారాష్ట్ర, ఇలాంటి 4-5 సెంటర్లు పెట్టుకొని పరిపాలించారు. అయితే తర్వాత కూడా యాజ్ ఇట్ ఈజ్ చేస్తా ఉన్నప్పుడు అలాంటివి చేసినప్పుడు ఈరోజు మనం ఒకసారి ఆలోచించినప్పుడు ఆయన ఒకటే ఆలోచించారు. ఏ భాష మాట్లాడే వాళ్ళకి వాళ్ళను పరిపాలించుకునే ఇది రావాలి అనేది ప్రగాఢమైన కోరిక. ఆ విషయమే మీరు చూస్తే ఎన్నో సంవత్సరాలుగా ఇప్పుడుండే ఆంధ్రప్రదేశ్ కానీ, పార్ట్ ఆఫ్ ఒరిస్సా కానీ, కర్ణాటక కానీ, కేరళ కానీ, ఇవన్నీ కూడా మెడ్రాస్ ప్రెసిడెన్సీలో ఉండేటివి. అలాంటప్పుడు పోరాటం చేసి మాకు తెలుగు భాష మాట్లాడే వాళ్ళకు ఒక రాష్ట్రం కావాలని భాషా ప్రయుక్త రాష్ట్రం కోసం పోరాడిన వ్యక్తి, త్యాగం చేసిన వ్యక్తి, ఆత్మార్పణ చేసుకున్న వ్యక్తి పొట్టి శ్రీరాములు గారని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా. అందరం కూడా సాధారణంగానే పుడతా ఉంటాం. ఆయన కూడా 1901 మార్చి ఇదే రోజున 16వ తారీఖున మద్రాసులో గురవయ్య మహాలక్ష్మ దంపతులకు జన్మించారు. ఆయన మెడ్రాసులో జన్మించిన తెలుగు వారికి రాష్ట్రం కావాలనేది ప్రగాఢమైన కోరిక. జన్మస్థలం నెల్లూరైనా అక్కడి నుంచి మెడ్రాస్కి, అప్పుడు అందరూ మెడ్రాస్కి వెళ్ళారు. ఎందుకంటే రాజధాని మెడ్రాస్. మొన్నటి వరకు హైదరాబాద్లో ఉన్నాం, ఇప్పుడు అమరావతికి వచ్చారు. ఇది ఎక్కడ రాజధాని ఉంటే అక్కడ అవకాశాలు ఉంటాయి. చాలామంది ఢిల్లీకి వెళ్తారు. ఎందుకంటే మన ఆశలు నెరవేరాలంటే రాజధాని నగరం అయితే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, మన క్యారియర్ బాగుంటుందని చెప్పి కూడా వెళ్తూ ఉంటాం. ఆయన కూడా అక్కడనే ఉండి ఇది చేశారు. అలాంటి వ్యక్తి యొక్క జయంతి ఉత్సవాలు ఈ సంవత్సరం అంతా జరపాలని గవర్నమెంట్ నిర్ణయించారు. దానికి మీరందరూ ముందుకు వచ్చారు. మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు. ఈ రోజుతో ప్రారంభమయ్యే ఈ ఉత్సవాలు 1 year మొత్తం చేసి నెక్స్ట్ మార్చి 16కి మన దీన్ని కన్క్లూడింగ్ సభ కూడా పెట్టుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే మరిగా రకరకాలుగా మనకు మార్పులు వచ్చాయి. ఈ మార్పులు కూడా మీరు చూస్తే ఆయన పెద్ద ఎత్తున పోరాడడం,
పోరాడినప్పుడు కేంద్ర ప్రభుత్వం దిగిరాల. ఆయన చూస్తే తెలుగు ప్రజల సుదీర్ఘ ఆకాంక్ష. ఇది మొట్టమొదటిసారి కాదు, ఇంత మునుపు కూడా చరిత్రలో మీరు చూస్తే తెలుగువారు డిఫరెంట్ టైమ్స్లో డిఫరెంట్ పాలకుల దగ్గర ఉండే పరిస్థితి వచ్చింది. ఒక పక్క హైదరాబాద్ నిజాం పాలన, ఆంధ్రప్రదేశ్ బ్రిటిష్ వాళ్ళ పాలన, మళ్ళీ మెడ్రాస్ ప్రెసిడెన్సీ. ఇలాంటి చరిత్రలో చాలా సార్లు చాలా సందర్భాల్లో విడిపోయి అప్పుడప్పుడు కొన్ని ప్రాంతాలు కలిసే పరిస్థితికి వచ్చాం. అందుకే ఇప్పుడు కూడా మీరు చూస్తే తెలుగు మాట్లాడే వాళ్ళు బళ్ళారిలో ఉంటారు, తమిళనాడులో ఉన్నారు, తిరుత్తణి ఇవన్నీ కూడా తెలుగు ప్రాంతాలే, ఒరిస్సాలో ఉన్నారు, బరంపూర్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఆ విధంగా వివిధ ప్రాంతాల్లో ఉన్న ఆయన ఏదైనా సరే తెలుగు వారికి ఒక రాష్ట్రం కావాలని పోరాడారు. 58 రోజులు కఠోర దీక్షతో 1952 డిసెంబర్ 15న ఆయన ఆత్మ బలిదానం చేసుకున్నారు. ఇది ఒక చరిత్ర. ఒక్కొక్కరు ఒక్కొక్క మార్గాన్ని ఎంచుకుంటాం. ఆనాటి ఆయన చనిపోయినప్పుడు కూడా ఒకసారి ఇవన్నీ కూడా చరిత్ర. బతికి ఉన్నప్పుడు సాధించలేంది చనిపోయి సాధిస్తామంటాం. అదే ఆయన ఆత్మార్పణ చేసుకున్న తర్వాత తెలుగు రాష్ట్రం వచ్చింది. అది ఆయన ఇచ్చినటువంటి మనందరికి ఒక వరం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆయన చనిపోయే వరకు ఇక్కడుండే ప్రజలు కూడా ఆ రోజుట్లోనే పెద్ద ఆందోళన చేయలేదు. కానీ ఆయన నలిగి సఫర్ అయి ఫైనల్గా ఆయన చనిపోవడం, ఆయన చనిపోయిన తర్వాత ప్రజల్లో ఒక ఆవేశం, ఆగ్రహాలు పెళ్ళుబికాయి. అక్కడి నుంచి కట్టలు దించుకున్న ఆగ్రహంతో బయట వచ్చారు. వారి చూసిన తర్వాత నెహ్రూ లాంటి వ్యక్తి భయపడిపోయి 1952 డిసెంబర్ 19న పార్లమెంట్లో తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రం ఇస్తున్నామని ప్రకటించారు. అది పొట్టి శ్రీరాములు గారు చనిపోయి సాధించిన విజయం. ఇది ఒక చరిత్ర.